హాయ్, వెల్కమ్ టు గౌరమ్మ గుమ్మగుమ్మలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు బెండకాయ చింతకాయ కూర చూపిస్తున్నాను. దానికి 1/2 కేజీ బెండకాయలు కడిగి శుభ్రం చేసుకుని అరంగుళం ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. పులుపు సరిపడా చింతకాయలు ఉడకబెట్టి రసం తీసుకుని వడకట్టి పెట్టుకోవాలి. సరిపడా ఉప్పు, కారం, మీడియం సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. పోపుకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, 10-12 వెల్లుల్లి రేకలు తీసుకోవాలి. పోపుకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ముందు బెండకాయ ముక్కల్లో చింతకాయ పులుసు, ఉప్పు, కారం, ఉల్లి, పచ్చిమిర్చి వేసి కొంచెం నీళ్ళు కూడా వేసుకుని కూరని కొంచెం దగ్గరికి పడేలా ఉడకనివ్వాలి. ఇప్పుడు బెండకాయ చింతకాయ కూర ఉడికి దగ్గర పడింది. ఇందులో పోపు వేసుకోవాలి. బెండకాయ చింతకాయ కూర రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. చిన్న చిట్కా, మనం పప్పు కుక్కర్లో ఉడకబెట్టేటప్పుడు అది పొంగి పైకి వస్తుంది కదా, అలా రాకుండా ఉండాలంటే అందులో ఇలా స్పూన్ వేసి పప్పు ఉడకబెట్టాలి.